ఈ పెద్దాయన ఎవరో తెలుసా? 100లో 100 మందికి ఇతనెవరో తెలీదు. ఒకసారి ఈయన ఇల్లు చూడండి. వర్షం పడిందంటే ఆ ఇల్లు ఇల్లులా ఉండదు. ఎండ కాసినా అంతే. ఏదో తలదాచుకోటానికి 4 గోడలు. ఎవరో అనామకుడి ఇల్లు కాదిది. ఒకప్పుడు దేశం కోసం హాకీ ఆడిన క్రీడాకారుడిది. మేజర్ ధ్యాన్ చంద్ శిష్యుడి ఇల్లు. ధ్యాన్ చంద్కు ఎంతో ఇష్టమైన టేక్ చంద్ యాదవ్ పరిస్థితి ఇలా అవ్వటానికి కారణమేంటి? మధ్యప్రదేశ్లోని బుందేల్ ఖండ్లోని కెంట్ ప్రాంతానికి చెందిన టేక్ చంద్ డిసెంబర్ 9, 1940న పుట్టారు. తండ్రి ఆర్మీలో కాంట్రాక్టర్గా పనిచేసేవారు. తన ఫ్రెండ్స్ అందరూ వేరే గేమ్స్ ఆడినా చిన్నప్పటి నుంచి హాకీ మీద ఇష్టంతో ఆ గేమ్ తప్ప మరో గేమును ఆడేవారు కాదు టేక్ చంద్. తను పడుకునే మంచం మీద సైతం హాకీ స్టిక్కును పక్కనే పెట్టుకునేవారంట టేక్ చంద్. కొడుకు ఇష్టాన్ని గ్రహించిన తండ్రి మరింత ఎంకరేజ్ చేశారు. అలా చిన్ననాటి నుంచే హాకీ ఆడటంతో చిన్న వయసులోనే జిల్లా హాకీ అసోసియేషన్ జట్టుకు ఎంపికయ్యాడు. టేక్ చంద్ గ్రౌండ్లో ఉంటే ఆపోజిట్ టీం పక్కా ఓడిపోవాల్సిందే అన్నట్టు పేరు తెచ్చుకున్నారు. డిస్ట్రిక్ట్ హాకీ అసోసియేషన్తో కలిసి భోపాల్, ఢిల్లీ వంటి పెద్ద నగరాలలో టోర్నమెంట్స్ ఆడారు. ఆయా టోర్నమెంటులకు వచ్చిన ప్రతి ఒక్కరూ టేక్ చంద్ ఆట తీరు గురించే మాట్లాడుకునేవారు. ఆపోజిట్ టీం కోచ్లు సైతం టేక్ చంద్ను మెచ్చుకునేవారు. అప్పుడే అంటే 1960లో భారత్ ఒలింపిక్స్లో ఓడిపోయింది. దీంతో దేశం తరపున హాకీ ఆడేందుకు మెరికల్లాంటి కుర్రాళ్లకు అంటే అమెరికాకు చెందిన ప్రత్యేకతలున్న సామర్థ్యం ఉన్న కుర్రాళ్లకు ట్రైనింగ్ ఇవ్వాలని అనుకున్నారు మేజర్ ధ్యాన్ చంద్. అలా ఆ టీంలో చురుకుగా గ్రౌండ్లో ఆడుతున్న వారిని సెలెక్ట్ చేసి ఓ టీంను ఫామ్ చేశారు ధ్యాన్ చంద్. ఆ టీంలోనే టేక్ చంద్ కూడా ఉన్నారు. టేక్ చంద్ హాకీ ఆడే విధానానికి ధ్యాన్ చంద్ ఇంప్రెస్ అయ్యాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా గేముని అస్సలు వదిలిపెట్టవద్దు అని కూడా సలహా ఇచ్చారు ధ్యాన్ చంద్. అలా టేక్ చంద్ హాకీ ప్రయాణం మొదలైంది. ఇక ఒలింపిక్స్ తర్వాత దేశంలో హాకీ ఆడటానికి న్యూజిలాండ్, హాలెండ్ జట్లు భారత్కు వచ్చాయి. అలా భోపాల్లో మ్యాచ్ జరిగినప్పుడు దేశం తరపున భోపాల్ జట్టు నుంచి న్యూజిలాండ్, హాలాండ్ జట్లతో టేక్ చంద్ తలపడ్డారు. ఆ 2 మ్యాచ్లు కూడా డ్రాగా ముగిశాయి. టేక్ చంద్ ఆటను అప్పుడు ఇండియా మొత్తం చూసింది. ధ్యాన్ చంద్ తర్వాత హాకీలో భారత్కు పతకాలు తెచ్చే స్పోర్ట్స్ పర్సన్ దొరికాడని అందరూ అనుకున్నారు. కానీ విధి మాత్రం మరొకలా ఆలోచించింది. సడన్ గా టేక్ చంద్ తండ్రి చనిపోవటంతో కుటుంబ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. అప్పటికీ టేక్ చంద్ వయసు 26 సంవత్సరాలే. మరో దారి లేక హాకీని వదిలిపెట్టాల్సి వచ్చింది. టేక్ చంద్ ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ధ్యాన్ చంద్ చాలా బాధపడ్డారు. మరొక్కసారి ఆలోచించు, మంచి భవిష్యత్తు ఉంది. 26 ఏళ్లకే ఆటను వదిలిపెడుతున్నావని చాలా చెప్పి చూశారు. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా టేక్ చంద్కు మరొక ఆప్షన్ కనిపించలేదు. అలా 1962లో తన తండ్రి మరణించిన తర్వాత అతను హాకీ ఆడటం మానేశాడు. ఇంటిని పోషించటానికి టేక్ చంద్ ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. అయితే అనారోగ్యం కారణంగా భార్య, కుమార్తె మరణించారు. క్రమంగా అతని కుటుంబంలో ఎవరూ మిగలకుండా పోయారు. దీంతో కాంట్ ప్రాంతంలోని శిథిలమైన ఇంట్లోనే ఉండేవారు. చాలీచాలని జీతంతో జీవితాన్ని నెట్టుకొచ్చారు. శిథిలమైన రేకుల షెడ్డులోనే ఒంటరిగా ఉండేవారు. ఉదయం సాయంత్రం సీతారాం రసోయ్ సామాజిక సంస్థ నుండి వచ్చే భోజనంతో కడుపు నింపుకునేవారు. టేక్ చంద్ గురించి తెలిసిన వారు, ఇరుగు పొరుగువారు దయతలిచి ఇచ్చే పళ్లు, మందులతో వృద్ధాప్యాన్ని నెట్టుకువచ్చారు. అత్యంత దయనీయ స్థితిలో ఉన్న హాకీ క్రీడాకారుడిని భారత ప్రభుత్వం కానీ, స్థానిక ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. సరైన ఇల్లు లేకపోవటంతో టేక్ చంద్కు వచ్చిన పతకాలు, అవార్డులు కూడా పోయాయి. ఉన్న 4 అన్నదమ్ములు సైతం పొట్టకూటి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిపోవటంతో ఒంటరిగానే మిగిలిపోయాడు టేక్ చంద్. 85 సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 6, 2025న టేక్ చంద్ యాదవ్ కన్నుమూశారు. ఆయన మరణానంతరం అతని శరీరాన్ని బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజీకి అప్పగించారు. టేక్ చంద్కు గాని భారత్ ప్రభుత్వం కాస్త చేయూతనందించి ఉంటే అతని లైఫ్ వేరేలా ఉండేదని, భారత్ ఖ్యాతి సైతం పెరిగి ఉండేదని అప్పట్లోనే చాలా వార్తలు వచ్చాయి. కానీ ఈ టాలెంటెడ్ హాకీ ప్లేయర్ని ఎవరూ సీరియస్గా తీసుకోలేదు.